హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవేమో వర్క్ బ్లౌజులు అండి, 2 బ్లౌజెస్. ఈ బ్లౌజ్కి ఏమో మామూలుగా అయితే ఒక బ్లౌజ్ మామూలే, ఇంకొక బ్లౌజ్ అయితే ఒక సైడ్ వర్క్ వస్తుంది, ఇంకొక సైడ్ బూటీస్ వస్తాయండి. 2 సైడ్స్ మనకు వర్క్ అనేది రాదు, ఇలా వస్తుంది. ఇదేమో డ్రాప్ నెక్ ఇచ్చి ఇలా ఇస్తాడు. దీనికి నేను ఒక సైడ్ ఏమో వర్క్ ఇచ్చారు, ఇంకొక సైడ్ ఏమో ఇలా బూటీస్ వస్తాయి. ఈ బూటీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఒకే కలర్ ఇచ్చారండి. ఒకే కలర్ వేస్తే బాగుండదని నేను ఒక లైన్ గ్రీను, ఒక లైన్ గోల్డ్ అలా వేశాను. అంటే మనం వర్క్లో ఏదైతే వాడామో ఆ పక్క వేశాను. ఇలా వేసినప్పుడు చూసేదానికి బాగుందండి. అదిగాక ఈ రెడ్ కలర్కి గ్రీన్ అనేది బాగా సెట్ అయింది. హ్యాండ్కి కూడా మనము బార్డర్ కింద, అంటే దానికి బార్డర్ వచ్చిందండి, దానికని బార్డర్కి పైనగా ఇలా వేశాను. ఇలా వేసి మామూలుగా అయితే హ్యాండ్ కింద ఇలా వేసేసి పైన బూటీస్ అనేసి వేసేస్తాము, కానీ దీనికి బార్డర్ పైన ఇలా వేసాను. ఇంకొక సైడ్ కూడా ఇలా వేసేసి, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఈ ఫ్రంట్ పార్ట్కి వాళ్ళు అసలు వర్క్ అనేది ఇవ్వలేదు. వర్క్ వేయకుంటే బ్యాక్ వేసి ఫ్రంట్ వేయకుంటే బాగుండదని ఫ్రంట్ నేను ఇలా ఊరికే వెనక బూటీస్ ఉన్నాయి కదా, అలాగే ఫ్రంట్ వేస్తే పోతుందిలే అనేసి ఫ్రంట్ కూడా అలా వేశాను. అందుకే ఫ్రంట్ ఖాళీగా లేకుండా నీట్గా ఉంది. ఇంకొక బ్లౌజ్ అయితే ఇది బ్యాక్ ఊరికే రౌండేనండి. బ్యాక్ అయితే ఇంకా మొత్తం అయితే ఫుల్గా వేయలేదు. వాళ్ళ నెక్ ఒకదానికే వేయమన్నారు, సింపుల్గా వేయమన్నారు, దానికని ఇలా వేశాను. హ్యాండ్కి అయితే ఒక లైనే వస్తుందండి. దానిపైన నేను ఇలా ఒక మిర్రర్ పెట్టి, మిర్రర్ పక్కన బూటీలాగా చిన్నది ఇలా వేశాను. అలా వేసినప్పుడు అది బాగా వచ్చింది. ఈ సైడ్ కూడా అలాగే వేసి ఇలా వేసేసానండి. దీనికి లైట్ పింక్ కాబట్టి చూసేదానికి, ఇది వీడియోలో చూసేదానికి లైట్గా ఉందండి, కానీ చూసేదానికి బ్లౌజ్ అనేది బాగా వచ్చింది. నాకు ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.